రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము.
యేసు రక్తము శక్తి బలము నీచును యేసు రక్తము సిలువలో నాకై కాచెను యేసు రక్తము సిలువలో నాకై కాచెను యేసు రక్తము శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సిలువలో నాకై కాచెను యేసు రక్తము సిలువలో నాకై కాచెను యేసు రక్తము శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము పాడదాం యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము సంపూర్ణ శాంతి నీచును యేసు రక్తము శక్తి బలము నీచును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కన్నులు అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఐస్. యెహోవా సన్నిధి ప్రసన్నత మనం కలిగిన వారమై, మన ప్రభువు సన్నిధిని కలిగిన వారమై మనం జీవించడానికి నిత్యము దేవుడు తన కృప మనకు చూపించాలని నేను కోరుతున్నాను. అయితే ఈ సమయంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి
ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. జీసస్ స్పోక్ దీస్ వర్డ్స్, lifted up his eyes to heaven and said, Father, the hour has come. Glorify your Son, that your Son also may glorify you. యేసు ప్రభువారు కన్నులెత్తి తండ్రి అయిన దేవునితో ఆయన చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం అంతట్లో కూడా కనబడుతుంది. యేసయ్య చేసిన ప్రార్థన చాలా విలువైంది, చాలా గూఢమైనది, ఆశ్చర్యమైనది, అద్భుతమైనది. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేసేటప్పుడు తన కన్నులు ఆయన తండ్రి అయిన దేవుని వైపు ఎత్తినట్లుగా మనం చూస్తాం. ఆకాశం వైపు కన్నులెత్తినట్టుగా మనం చూడొచ్చు. He lifted up his eyes to heaven and said to Father, the hour has come. Glorify your Son, that your Son also may glorify you. యేసు తన కన్నులను పైకెత్తాడు. ప్రార్థనలో మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము ఎన్నో స్థలాలకు మన కళ్ళు చూస్తూ ఉండొచ్చు. కీర్తనాకారుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండల వైపు నేను చూస్తే నాకు సహాయం రావట్లేదు. కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నానని కీర్తనాకారుడు అంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన మనకు మాదిరి కాబట్టి ఆయన ఎటువైపు ఆయన చూస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తే, ఆయన ప్రార్థన చేసేటప్పుడు తన కన్నులు పైకెత్తుచున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ఇఫ్ యూ కెన్ లిఫ్ట్ అప్ యువర్ ఐస్ టు హెవెన్, then you will experience miracles. You will going to receive miracles in your life. నువ్వు కన్నులు పైకెత్తి చూడగలిగినట్లయితే ఏమి నీ జీవితంలో అనుభవిస్తావంటే, you will see wonders, you will see miracles. నీవు అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావనే విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కన్నులు పైకెత్తగలిగినటువంటి వారికి అద్భుతాలు దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు ఈ మాటలు చెప్పి కన్నులెత్తి ఇట్లా నేను, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసు కన్నులు పైకెత్తి ఈ విధంగా తండ్రి అయిన దేవుని వైపు చూచాడు. లాజరు, మరియా, మార్తా అనేటటువంటి వారు బెతనియా అనేటటువంటి ప్రాంతంలో వారు నివాసం ఉంటున్నారు. వారు నివాసం ఉంటున్నటువంటి సమయంలో ఉన్నట్టుగా ఉండి లాజరు జబ్బు పడిపోయాడు. ఆ తరువాత అతను జబ్బు పడ్డాడని యేసుక్రీస్తు ప్రభు వారికి కబురు చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటటువంటి లోపులోనే లాజరు చనిపోయాడు, సమాధి కూడా అయిపోయింది. 4 దినాల తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు బేతనియాను సందర్శించడానికి వచ్చాడు. అక్కడున్నటువంటి మార్త పరిగెత్తుకుని ఆయన వచ్చాడనే విషయాన్ని ఎరిగి ఏమంటుందంటే, అయ్యా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. తన సహోదరికి కూడా యేసు వచ్చాడని చెప్పగానే ఆమెను పరిగెత్తుకుని వచ్చి, బోధకుడా, నీవు ఇక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు చనిపోయేవాడు కాదని చెప్పినప్పుడు, ఆయనను ఉంచిన స్థలాన్ని చూచుదము రండి అని చెప్పి వారిని తీసుకుని అక్కడికి వెళ్ళి పెట్టబడిన రాయిని తీసివేయమని చెప్పి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, యోహాను సువార్త 11:42, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితునెను. ఆయన ఎలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. యేసు కన్నులు పైకెత్తి ప్రార్థించినప్పుడు తండ్రిని ఆహ్వానించగా, చనిపోయినటువంటి వాడిని పిలవగా, చనిపోయిన లాజరు సమాధిలో నుంచి సజీవుడుగా బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా 123వ కీర్తన మొదటి 3 వచనాలు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు
నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమే, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. లెట్ us look to the Lord. Let us look to the Lord. దేవుని అద్భుతాలు మన జీవితంలో జరిగే వరకు మనం కన్నులు ఆయన వైపు ఎత్తుదాం. మన కన్నులు ఆయన వైపు చూచినట్లుగా మనం చూద్దాం. దేవుడు మన మీద తన కనికరాన్ని, తన యొక్క కనికరం చూపించే వరకు కూడా మన కన్నులు ఆయన తట్టు మనం ఎత్తవలసిన వారిగా ఉన్నాం. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దేవుని పిల్లలమైనటువంటి మనము లెట్ us lift our eyes to Jesus. చూడండి, ఎక్కడెక్కడో మీరు చూస్తుండొచ్చు, వీళ్ళ ద్వారా మనకు సహాయం వస్తుందేమో, వాళ్ళ ద్వారా మనకు సహాయం వస్తుందేమో, మా నాన్న ద్వారా సహాయం వస్తుందేమో, చెల్లి ద్వారా సహాయం వస్తుందేమో, అక్క ద్వారా సహాయం వస్తుందేమో, ఇంకెవరి ద్వారా సహాయం వస్తుందేమో అని మనం అనుకోవడం అనేది సరి అనేది కాదు. మన సహాయం తూర్పు నుండి అయినను, పడమర నుండి అయినను, తూర్పు పడమర నుండి అయినను, ఉత్తర దక్షిణముల నుండి అయినను మనకు సహాయము రాదు. మన సృష్టించిన జీవము గల దేవుని దగ్గర నుంచే మనకు సహాయం వస్తుంది. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనందరికి కూడా దేవుడు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే, హీఈస్ విల్లింగ్ టు హెల్ప్ us. ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన మనకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాడండి. అందుకనే మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయన తట్టు చూచినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. రెండవది, ఆయన తట్టు చూచినప్పుడు మన మీద తన వెలుగు ప్రకాశించును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే వెలుగు 34వ కీర్తన 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏం చేద్దామంటే దేవుని వైపు మనం చూద్దాం. ప్రార్థనలో మనం దేవుని వైపు చూద్దాం. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తూ ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో, మన బ్రతుకులో ఆయన చేసే గొప్ప కార్యం ఏంటో చెప్పనా? దేవునికి స్తోత్రం, మన మీద తన వెలుగును ఆయన ప్రకాశింపచేస్తాడు. తన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తుందో అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క వెలుగు సంబంధమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి లాజరు విషయంలో యేసయ్య తన కన్నులు పైకెత్తాడు. అప్పుడు ఏం జరిగిందంటే దేవుని వెలుగు ప్రత్యక్షత ద్వారా దేవుని మాట విడుదల చేయగానే లాజరు బయటికి రా అని అనగానే దేవుని వెలుగు లోపలికి వెళ్ళి సమాధిలో చనిపోయిన వాడిని సజీవుడిగా బయటికి తీసుకొచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము మన కన్నులు ఏం చేద్దామంటే యేసయ్య వైపు ఎత్తుదాం. ఎప్పుడైతే యేసు ప్రభు వైపు మన కన్నులు ఎత్తుతామో మనకేం కలుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. ఆ తర్వాత మన కన్నులు ఆయన వైపు ఎత్తినప్పుడు ఏం జరుగుతుంది? వెలుగు. ఆయన వైపు మన కన్నులు ఎత్తినప్పుడు ఏం జరుగుతుందంటే మన దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే కీర్తనల గ్రంథం 17వ కీర్తన 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. మనం దేవుని వైపు చూచినప్పుడు ఆయన మన హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తన 107:9లో ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. సాటిస్ఫాక్షన్, ఫర్ హీ సాటిస్ఫైస్ ద లాంగింగ్ సోల్ అండ్ ఫిల్స్ ద హంగ్రీ సోల్ విత్ గుడ్నెస్. కీర్తనకారుడైన దావీదు తన మంచం మీద దేవుని వాక్యాన్ని రాత్రి జాముల యందు ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది అని అంటున్నాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఏ స్థితిలో ఉన్నా, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ధ్యాన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకునో, ఆకలి కొని ఉండుటకునో, సమృద్ధి కలిగి ఉండుటకునో, లేమిలో ఉండుటకునో నేర్చుకొని ఉన్నాను. కనుక నేనేం చేశానంటే నేను అన్ని విషయాల్లో కూడా నేను తృప్తి కలిగి ఉండను నేర్చుకున్నాను. లేమిలో తృప్తి, అలాగే ధ్యాన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును.
ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఎండుడుకును, ఆకలి గొని ఎండుడుకును, సమృద్ధి కలిగి ఎండుడుకును, లేమిలో ఉండుడుకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అని చెబుతున్నాడు. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని వైపు మన కన్నులెత్తి మనం ప్రార్థించడం ప్రారంభిస్తే ఏం జరుగుతాయంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుని వైపు మన కన్నులెత్తి ప్రార్థించడం ప్రారంభిస్తే మనము దేవుని వెలుగును మన జీవితంలో చూస్తాం. ఆ తరువాత దేవుని వైపు మనం కన్నులెత్తి ప్రార్థన చేయడం మనం ప్రారంభిస్తే మన జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే మనల్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. దేవుడు మనకు గొప్ప తృప్తిని, సమాధానాన్ని మనకు కలుగు చేసేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక ఈరోజు దేవా నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. ఈ లోకంలో ఎక్కడెక్కడో నేను చూడకుండా ప్రభువా నేను నీ వైపు నేను కన్నులు ఎత్తుచున్నాను. నాయనా నీ వైపు నేను కన్నులెత్తి నీ మీద నా దృష్టిని కేంద్రీకరించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పగలిగినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు, దేవుని వెలుగు, ఆ తర్వాత దేవుని వాక్య భాగంలో మనం చూస్తే తృప్తిని దేవుడు మనకు దయచేసి మన జీవితంలో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని దేవుడు మనకు దయచేయగల దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ టైంలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ యేసు ప్రభు వారు చేసింది ఏంటంటే ఆయన కన్నులు పైకెత్తాడు. కాబట్టి మనం మన కన్నులు పైకెత్తుదాం. ఎక్కడెక్కడ మీ కన్నులు ఫిక్స్ అయ్యి ఉన్నాయో దేవుని బిడ్డలారా, అందుకనే కీర్తనకారుడు చెప్పిన రీతిగా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. పౌలు గారు చెప్తున్న రీతిగా ఇంత గొప్ప సాక్ష్యము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదురు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. లెట్ us ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ జీసస్. యేసు క్రీస్తు మీద మన దృష్టిని పెడదాం. ఎక్కడ దృష్టి వద్దు, ఎవరి మీద దృష్టి వద్దు, ఏదో జరుగుతుంది అని చెప్పేసి అని ఎవరి మీద దృష్టి పెట్టదు. లెట్ us ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ జీసస్. ఎప్పుడైతే మన యొక్క దృష్టిని ఆయన మీద ఫిక్స్ చేస్తామో, కేంద్రీకరిస్తామో, then we'll receive miracles, then we'll receive light, then we'll receive satisfaction. దేవుని బిడ్డలమైనటువంటి మనము మన జీవితంలో మనం ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి కృప అందరికీ దేవుడు దయచేయును గాక. తలలు వంచి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవా నీ యొక్క నాయన కృప మాకు దయచేయను ప్రభా. నీ వైపు మా కన్నులు ఎత్తడానికి మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మా కన్నుల మీద పెట్టలేకపోతున్నాం అయ్యా. అక్కడ ఇక్కడ మా కన్నులు ఉన్నాయి, అక్కడ తీసేస్తున్నాం దేవా. నీ మీద తప్ప ఎక్కడ కూడా మా ఐస్ని మేము పెట్టడానికి, మా కళ్ళు పెట్టడానికి మాకు ఇష్టం లేదయ్యా. నీ మీదే మా కన్ను దృష్టి మరలుస్తున్నాం, నీ మీదే పడుతున్నాం, నీ దగ్గరే ఫిక్స్ చేస్తున్నాం. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం దేవా. సువార్త అందని ప్రతి వ్యక్తికి కూడా సువార్త యేసు నామములో అందును గాక. విశ్వాసులను సిద్ధపరిచి నీ రాజ్య విస్తరణ కొరకై నాయన సిద్ధపరచడానికి, పంపడానికి నీ కృప మాకు దయచేయను ప్రభువా. దేవా నీ ప్రేమ హస్తాన్ని ప్రజలకు అందించడానికి కృప మాకు దయచేయండి స్వామి. యేసు ప్రభువానికి వందనాలు. అందరూ పాప క్షమాపణ పొందడానికి సహాయం చేయండి. యేసు రక్తములు కడగబడడానికి సహాయం చేయండి. గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తిస్మములు పొందడానికి సహాయం చేయండి. యేసు ప్రభువానికి స్తోత్రం. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను మీరు నానాటికి అభివృద్ధి పరచండి. అనేక మంది జీవితాలను ప్రభావితం చేయడానికి సహాయం చేయండి. మేము ప్రార్థన చేస్తున్నాం, మీ కార్యాలు జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీ కార్యం జరిగించండి. సండే జరిగేటటువంటి వర్షిప్ సర్వీసెస్ నైనా మీరు ఆశీర్వాదకరంగా జరిపించండి. ప్రతి ఆరాధన అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి దేవా. చిన్న పిల్లల మధ్యలో గొప్ప సేవ జరుగుటకు సహాయం చేయండి. యవన బిడ్డలు దర్శించండి. యవన బిడ్డల జీవితంలో గొప్ప కార్యము చేయండి. నీ సహాయము దయచేయండి. నీ ఆత్మ కార్యం జరిగించండి. ఫాస్టింగ్ ప్రేయర్లో మీరు తోడుగా ఉండండి. అద్భుతమైన కార్యాలు చేయండి. వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. బిజినెస్ చేస్తున్న ప్రతి వారి బిజినెస్ డే బై డే ఇంక్రీజ్ అవ్వడానికి సహాయం చేయను తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయను ప్రభువా. ఇశ్రాయేలు క్షేమం కొరకు, యెరూషలేము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్థానిక సంఘం కొరకు, సార్వత్రిక సంఘం కొరకు నైనా మీ కృప కొరకు, దుఃఖములో ఉన్న వారి ఆదరణ కొరకు, అనారోగ్యంగా ఉన్న వారి స్వస్థత కొరకు
ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. పెనియల్ ప్రేయర్ పార్కర్ ప్రార్థన చేస్తున్నా. వర్షిప్ టీం మీద నీ అభిషేకాన్ని ఉంచండి. నూతనాత్మల రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. హల్లెలూయా. నెట్వర్కింగ్ చర్చెస్ మీరు కాపాడండి. ఓ ప్రపంచ దేశాన్ని కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి, ఆంధ్రప్రదేశ్ని కాపాడండి. దేవా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. కన్నులు నీ వైపు ఎత్తగానే అద్భుతాలు జరుగును గాక. కన్నులు నీ వైపు ఎత్తగానే వెలుగు ప్రకాశించును గాక. కన్నులు నీ వైపు ఎత్తగానే అసంతృప్తి కొట్టివేయబడును గాక. సంతృప్తి కలుగును గాక. పరిస్థితులని మార్చబడును గాక. సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం చేరవన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును కాక. ఆమేన్.